కొట్టువా బన్నా కొంచెం పిలిచేవాడికి బాగా తింటారు ఇద్దరు రోజు పట్టుకున్నాం ఆగుతలేదు మళ్ళీ తారీఖు ఎక్కడ అని వచ్చింది ఆ తాళం వేసిన దాన్ని ఆ తాళం కింద ఎల్లు పెట్టి బాగా కాబట్టి ఇక్కడికి వచ్చింది ఎంత వచ్చి ఆగలే బిడ్డ ఆగక ఇద్దరం చేతులు పట్టుకున్నాం ఎట్లా పోతాం ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చాక ఎట్లా పిల్లల్ని చెప్తారా అమ్మని కాపాడు బిడ్డ ఇక్కడికి కాపాడు బిడ్డ అమ్మని కాపాడు బిడ్డ సజ్జకూరు బిడ్డ మీరు మేము ఇద్దరికి వచ్చాము బతికట్లేదు అని చెప్పిన నానమ్మ నా పిల్ల ఎడతాను ఎడతాంటే ఎట్లా ఇక మాకు వశంగానే ఇక పోయిన వాళ్ళ పడ్డావు ఇద్దరు అల్ల వంపుల పడ్డావు నేనెత్తచ్చింది అల్ల పడ్డాక చేతులు పోయినాయి ఏటి అట ఇక ఆయన ఎటు పోయినా నేను ఎటు పోయినా తెలియదుగా ఆయనకి ఈత వచ్చేపాటికి చుట్టే తిరిగిందట నాకు ఈత పెద్ద దారా ఇట్లనే పడి ఇట్లనే నీళ్లు వరకు నాలుగు బుక్కలు మింగే వరకు చెప్పాలి నేను నీళ్ళు మింగుకుంటా వేరు ఇట్లనే వెళ్ళాలి కదా నీళ్ళు మింగుకుంటా పోయారు కొంత దూరం పోయినాక తడచ్చి బోర్లు వేసాక బోర్ల మొక్కలకి ఇట్లా అనుకుంటా ఇక పోతా అంటే బయట వస్తాను నా పక్క పెట్టి బయట వస్తాను బయట తోక పట్టుకుందా అనుకుంటాను కాపాడు బయట తోక పట్టుకోవాలి అనుకుంటా బయట తోక అందరి బయట వెళ్ళిపోతా అనుకుంటా వెళ్ళిపోయి ఎట్లా ఏదైనా చచ్చిపోతా ఇక నా పని అయిపోయింది అంత నీళ్ళు ఇట్లా కొట్టుకుంటా పోతాను నా పానం పోతాను ఎట్లా వరకు సెన్సిల్లా కాడికి వరకు ఒక జామ చెట్టు దొరికింది ఇట్లా దొరకగా ఇది ఈ చేత పట్టుకున్నా మళ్ళీ ఇంకో మాట ఈ చేత పట్టుకున్నా కళ్ళు తెలిసినాయి ఈ చేత పట్టుకున్నాక మళ్ళీ చేయి ఇక్కడికి ఎక్కినాక ఈ 2 మండలు పట్టుకున్నాక ఇంతెత్తు మండ 2 ఇట్లుండదు ఇట్లా ఆ 2 మండలు అక్కడ పట్టుకొని దీని మీద కాలేసి ఆటో కాలు వేసి కూర్చున్నా బాధ్యత చీరలేదు ఒక్క లంగం మీద కూర్చున్నా కూర్చుని 5 గంటలకు పోతే 12 గంటల దాకా దాని మీద కూర్చుని సెన్సోర్లో నవీను సతీషు నన్ను తీసుకుపోరు బిడ్డ బాంచోళ్ళు నేను చచ్చిపోతాను బిడ్డ నన్ను తీసుకుపోరు బిడ్డ సెన్సోర్ల పిల్లలు షాపులో తీసుకుపోరు బిడ్డ బాంచోడు బిడ్డ నవీను అని మొత్తుకుంటాను వాళ్ళన్నారు మొత్తుకుంటా అంటే వాళ్ళు అంటారు అమ్మ దాటెళ్తలేదు ఒక 2 గంటలు ఉండు గట్టిగా పట్టుకోమ్మా మేము ఉన్నాం ధైర్యం నువ్వు గట్టిగా పట్టుకోమ్మా భయపడకు గట్టిగా ఒక 2 గంటలు గట్టిగా పట్టుకుంటే కొంచెం తీస్తే మేము వస్తాం మమ్మల్ని రానిస్తలేదు అమ్మ ఆగు అమ్మ అంటే అంటే ఎట్లా బిడ్డ చలి పెడతాంది కడపలకి వెళ్తా వస్తుంది వాళ్ళు కూడా వస్తుంది మీద వాన ఆ చెట్ల మీద నీళ్ళు పడితే చలి పెడతాంది బాగా కడగడం అనుకుని వస్తుంది పట్టుకునే తోటక కూడా లేదు అటు ఇటు వరకు 12 అయింది ఇక 12 అయ్యే వరకు ఇంతలో చెప్పాలి అక్కడ సమ్మ ఎక్కిరాడు ఇద్దరు సెంచోరు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కలిసి 3 మనుషులు నా దగ్గరికి వచ్చి 2 మనుషులు ఈ 2 జబ్బాలు పట్టుకొని ఒక నీడ పట్టుకొని మొత్తం ఆ మాత్రం పాప వాళ్ళ తాతను కాపాడుతుంది చీరను నడుము కట్టుకొని తాతను కాపాడుతుంది ఈ పాప అక్కడికి వచ్చింది చీర నడుము కట్టుకొని తాతను గుంజుకొస్తుంది ఒక సైడ్ ఏమో ఇంకొక ఏమో నడుము కడుతుంది కట్టి కిటికీకి చీర కట్టి తాతను పట్టుకోమని చెప్పి ఆ చీరను మెల్లగా గుర్తుకొచ్చి నడుము కట్టుకొని నా దగ్గరికి వచ్చింది కిటికీకి ఒక కొన కొట్టి ఒక కొన ఈమె నడుము కట్టుకొని ఇక్కడ గట్టి అది పట్టుకొని చిన్నగా నన్ను ఇంట్లో తీసుకొచ్చి మీ అమ్మను సద్దెక్కించిందా వాళ్ళ మీద మంచం మీద కూర్చొని ఈ పక్క ఆ పక్క మొత్తం ఈ మెట్లు కూడా 6 మెట్లు కిందికి ఉండే ఆ రోడ్డు పెరుగుతా అంటే ఈ మెట్లు ఇదంతా ఇలా వేసుకుని అప్పటికి రోడ్డు ఉన్న మెట్లు పడ్డప్పటికి ఇది పైన హైట్ ఉన్నది
కలుపులు పెట్టిండే కాబట్టి అయ్యా తాడు కూడా హలో ఇట్లా అన్న ఒక్క నిమిషం మళ్ళీ రాజ్ కుమార్ సార్ అన్నా వెనకగ్రా మీరు సాగరించాలి సార్ అంతే అడిగింది నీళ్ళు అయితే వాటర్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు నీళ్ళు లేవు కరకపల్లి అంటారు పొద్దున్నే ఒక ఫ్యాన్ తీసుకొచ్చేయమని చెప్పినారు సార్ టిఫిన్ పెట్టేయమని వాటర్ బాటిల్ కూడా మాకు ఒక్క వాటర్ బాటిల్ ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కసారి సార్ వైర్లో దాకండి ముట్టుకోకండి గోడలు కూడా ముట్టుకోకండి అక్కడ రోడ్డు బియ్యం మామూలు అక్కడ 4 గంటల బియ్యం రోడ్డు పిల్లలు పట్టుకొని మేము బయటకి వెళ్ళినాం లైట్ ఉండండి ఆటోలు కూడా మొత్తం పెట్టుకున్న బండి మొత్తం అదైతుంది